ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 26, 27 వచనాన్ని చూసుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసయ్య మాటలు వింటున్నావా? విన్న ప్రకారమును జీవిస్తే అది బండ మీద కట్టుకున్నట్లు నీ జీవితం ఉంటుంది. యేసుక్రీస్తు మాటలను విని వాటి చొప్పున చేయకపోతే ఇసుక మీద నీ ఇల్లు కట్టుకున్నట్లు ఉంటుంది. ప్రభు మాటలు విని వాటి ప్రకారము చేయాలి. చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, విని విడిచిపెట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు. విని విడిచిపెడితే ఇసుక మీద నీ ఇల్లున్నట్లే ఉంటుంది. నీ జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. ఇసుక మీద కట్టుకుంటే వాన వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలబడదు. జీవితంలో కలిగే పోరాటాల్లో, ఒడిదొడుకుల్లో, వచ్చే ఆలోచనలో కొంతమందికి ఒక ఏజ్ అయిపోయినాక విపరీతమైన ఆలోచనలు వచ్చి చెడిపోతూ ఉంటారు. సడన్ గా మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. సడన్ గా లోకంలో కొట్టుకొని పోతారు. సడన్ గా పాపంలో పడిపోతూ ఉంటారు కదండి. ఎందుకు సడన్ గా మనిషి చేంజ్ అయిపోయినాడు? అప్పట్లో బాగుండండి, ప్రార్థన చేసేవాడు, కానీ సడన్ గా మైండ్ చేంజ్ అయిపోయింది. లోకంలో పాపంలో పడిపోయినాడు, జీవితం పాడైపోయింది. ఆయన జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్నాడు. ప్రభు మాటలు విని వాటి చొప్పున చేయలేదు. సంఘములో లేడు, సహవాసంలో లేడు, ప్రార్థనలో లేడు, బైబిల్ పఠనంలో లేడు కదండి. క్రీస్తును హృదయంలో కలిగి లేడు, రోదైన లక్షణ లేదు. ఇవన్నీ ఇసుక మీద కట్టుకున్న ఇల్లు కదండి. ప్రతిరోజు వాక్యం వినడు, ప్రతిరోజు బైబిల్ చదవడు. కొంతమంది ఓడ బద్దలైనట్లుగా జీవితం బద్దలైపోయింది కదండి. లోకంలో పడిపోయినారు, తాగుడులో, వ్యసనాల్లో, వ్యభిచారములో, వివిధమైన పాపాల్లో పడిపోయి చెడిపోయినారు. అప్పట్లో వచ్చేవాడండి మందిరానికి, ఇప్పుడు కంప్లీట్గా చెడిపోయినాడు కదండి. ఎందుకంటే తన జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్నాడు.